హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాం. అదేంటంటే మీరు thumbnail ఏదైతే చూసారో అది 100% నిజం అండి. కేవలం 3 నిమిషాల్లో మీకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వెరీ బడ్జెట్లో అయితే ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. అంటే నా దగ్గర ఉన్నటువంటి బండి యొక్క ఐడివి వాల్యూ బట్టి అయితే నేను ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్కి ఎంత వాల్యూషన్ ఉంటుందో దాన్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఫోన్పేలోనికి అయితే వెళ్తాం. ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది కదా. సెంటర్లో ఇన్సూరెన్స్ అని చెప్పేసి అయితే రాసుని చూసారు. అక్కడ క్లిక్ చేసిన తర్వాత బైక్ అని ఉంది. సో బైక్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీ అయితే తీసుకున్నాను. ఇన్సూరెన్స్ ఫర్ అనదర్ బైక్ అని చెప్పేసి అయితే రాసుంది. ఇక్కడైతే మనం బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. AP31CC0. ఓకే, సబ్మిట్. వెహికల్ నెంబర్ అయితే నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత బజాజ్ డిస్కవర్ 110 అని చెప్పేసి అయితే రాసుంది. సో హ్యాజ్ యువర్ ప్రీవియస్ పాలసీ ఎక్స్పైర్డ్ మోర్ దెన్ 90 days అని చెప్పేసి రాసుంది. ఎస్ అని చెప్పేసి అయితే కొట్టేసి ఇక్కడ వ్యూ కొటేషన్ అని చెప్పేసి అయితే నేను అడిగిన తర్వాత ఐసిఐసిఐ అని చెప్పేసి ఉంది. సో ఇవన్నీ కూడా ఐడివి వాల్యూ ఏదైతే ఉందో అదైతే మనకి తక్కువ ఉన్నాయన్నమాట. 8,000 ఇలా ఉన్నాయి. నాకు ఇక్కడ ఒకటి కనిపించింది బజాజ్ అలియన్స్ అని చెప్పేసి. ఐడిబి అయితే మనకి 17,353 రూపాయలు అయితే ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ కూడా మనకి 840 రూపీస్ అయితే ఉంది. బజాజ్ అలియన్స్ కూడా మంచి కంపెనీయే కదా. సో ఇక్కడ మీకు ఐడిబి వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉన్నదే చూస్ చేసుకోండి. ఈ జూనా అనేది ఉంది, అది కూడా మనకి 11,000 దగ్గర ఉంది. గో డిజిట్ అని ఉంది కదా, ఇది కూడా మనకి 16,577 ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. నేనైతే మాత్రం బజాజ్ అలియన్స్ అయితే తీసుకుంటున్నాను. సో బజాజ్ అలియన్స్ మీద ఆ బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఆ బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు వస్తుంది. తర్వాత మొబైల్ నెంబర్ మనది ఇచ్చాం కాబట్టి అది వస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడి వస్తుంది. ఓనర్ కేవైసీ డీటెయిల్స్ ప్లేస్లో నాదే ఇచ్చేస్తాను. మన పాన్ నెంబరు, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కంటిన్యూ కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడైతే 17,353 రూపాయలు ఐడివి వాల్యూ. బై ప్లాన్ అని చెప్పేసి అయితే రాస్తుంది. బై ప్లాన్ పే అని చెప్పేసి రాస్తుంది కదా, పే అని కొట్టేసాం అనుకోండి, అంతే. యూపీఐ ద్వారా పేమెంట్ అయితే చేసేస్తాం. ఇంత సింపుల్గా అయితే మనకి ఇన్సూరెన్స్ అయితే కొనేసినటువంటి ఇన్సూరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది మనకు అనేసి అంటే ఇదిగోండి ఇక్కడ ఇన్సూరెన్స్లోకి వెళ్తాం. బైక్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంత సింపుల్గా అయితే మనం బై చేసి వచ్చండి. అది కూడా మనం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే బై చేసాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే బై చేయలేదు, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ నేను బజాజ్ అలియన్స్లో ఆల్రెడీ నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను కదా, యాక్టివ్ అని చెప్పేసి రాస్తుంది చూసారు. దాని మీద క్లిక్ చేశాను అనుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాలసీ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి రాస్తుంది. వ్యూ బెనిఫిట్స్ అని చెప్పేసి రాస్తుంది కదా. ఇక్కడ మన బెనిఫిట్స్ చూసినట్టయితే ఐడివి వాల్యూ 17,353 రూపాయలు అయితే ఉంది. అంటే 17,353 రూపాయల వరకు మనకు బైక్కి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత వెన్ యువర్ బైక్ గెట్స్ డ్యామేజ్ డ్యూ టు అన్ యాక్సిడెంట్ అయితే ఎదుటి వ్యక్తికి వస్తున్న డబ్బులు అలాగే మనకి బండికి కూడా డ్యామేజ్కి అయితే పే చేస్తుంది కంపెనీ. అలాగే మనకు కూడా డ్యామేజ్కి అయితే పే చేస్తుంది. మనకి ఇచ్చినటువంటి పాలసీలో ఉంటుంది ఆ డీటెయిల్స్. దాని తర్వాత డ్యామేజ్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే పేమెంట్ అయితే వస్తుంది. దాని తర్వాత న్యాచురల్ ఈ సైక్లోన్స్ ఇటువంటివి ఉంటాయి కదా, వరదలు అటువంటివి అయినా సరే మనకైతే క్లెయిమ్ వర్కౌట్ అవుతుంది అనమాట, కంపెనీ పే చేస్తుంది. దాని తర్వాత థెఫ్ట్, ఎవరైనా సరే మన బండి దొంగలాడేశారంటే దానికి కూడా మనకి ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది. థర్డ్ పార్టీ లయబిలిటీస్, సో థర్డ్ పార్టీకి కూడా మనకి అమౌంట్ అయితే క్లెయిమ్ అవుతుంది అనమాట. మనం ఎవరికైనా సరే గుద్దేసినా వాళ్ళ వెహికల్ కానీ వాళ్ళకి కానీ డ్యామేజ్ అయినా వాళ్ళు చనిపోయినా చేసినా సరే మనీ అయితే వస్తుంది వాళ్ళకి. ఓకేనా? సో మనకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది. కాంప్రహెన్సివ్ చేశాను కాబట్టి 1 year కాంప్రహెన్సివ్ అని పైన రాసింది చూశారు, అందుకని. ఇప్పుడు వాట్ ఈజ్ నాట్ టు కవర్డ్. సో కవర్ అవ్వని విషయాలు ఏంటంటే ఇల్లీగల్ డ్రైవింగ్. సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం తాగేసి కనుక బండి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసినట్టు కనుక ఫారెన్సిక్లో తెలిసిందనుకోండి, అప్పుడు మనకి ఇన్సూరెన్స్ అయితే వర్తించదు. ఒకటోది. రెండోది నాన్ యాక్సిడెంటల్ డ్యామేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి వారంటీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మన బండి ఉండాలి. అలా కాకుండా ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్లు వేస్తాను, దాని తర్వాత హ్యాండిల్ బార్ మారుస్తాను, ఎగ్జాస్ట్ మారుస్తాను, ఇటువంటి సందర్భాల్లో ఏమైనా వెహికల్ కనుక డ్యామేజ్ అయ్యిందనుకోండి, షార్ట్ సర్క్యూట్ అయ్యి, అప్పుడైతే వర్తించదని చెప్పారు. దాని తర్వాత మన బండి
పాసింజర్ వెహికల్ కదా, అంటే మనము ఇంకో మనిషి కూర్చొని బండి నడపడానికి అయితే మనం కొనుక్కున్నాం కదా, అలా కాకుండా దాని మీద పాల వ్యాపారం చేస్తాను ఇలాంటివి, లేకపోతే ఏదైనా కమర్షియల్ పర్పస్లో ఏమైనా సరే యూజ్ చేసాం అనుకోండి, అరటిగెలలు కట్టడం, గ్యాస్ దిమ్మలు తేవడం, పాల వ్యాపారం, ఇటువంటివి ఏమైనా అయినప్పుడు మాత్రం ఈ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ వర్తించదని అయితే చెప్తుందన్నమాట కంపెనీ. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ పాలసీ డౌన్లోడ్ చేసుకోవడం ఏ విధంగా అనేసి అంటే ఇక్కడ పాలసీ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తాం. అయితే మీరు పాలసీ తీసుకున్న అరగంట తర్వాత అయితే డౌన్లోడ్ అవుద్ది అనమాట, అప్పటి వరకు డౌన్లోడ్ అయితే అవ్వదు, అరగంట తర్వాత డౌన్లోడ్ అవుద్ది. ఎలా అంటే ఇది కూడా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా, సో పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది. చివరికి చూసారు కదా 991 అయితే రాసి ఉంది. ఇది గైస్, ఈ విధంగా మనమైతే ఇన్సూరెన్స్ పాలసీ అయితే చిటికలో కొనేసాం అనమాట. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది, కాల్ నవ్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా, సో మనం వాళ్ళకి కాల్ చేసామంటే కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ గట్ట అయినప్పుడు పోలీస్ కేసు కట్టిన తర్వాత అది అప్పుడు మనం క్లెయిమ్ చేసుకునే ప్రొసీజర్లో అయితే ఉంటుంది. ఇష్యూడ్ డేటు 2 జూన్ 2023. జూన్ 2వ తేదీన నేనైతే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బండిది పాత పాలసీ అయితే ఎక్స్పైర్ అవడంతో నేను కొత్త పాలసీ అయితే తీసుకున్నాను. ఇది గైస్, సో ఇన్సూరెన్స్ పాలసీ అనేది సింపుల్గా ఏ విధంగా కొనవచ్చు అనేది నేనైతే ఈ వీడియో చేయాలనిపించింది మీకోసం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.